కుటుంబాన్ని నిలబెట్టాలనే సంకల్పం ఉంటే ఎలాంటి పనైనా చిన్నది కాదని నిరూపిస్తోంది ఓ యువతి. కష్టాలు ఎదురైతే కుంగిపోవడం కాదు, వాటినే సవాలుగా తీసుకుని ముందుకు సాగుతోంది. కుటుంబానికి అండగా నిలవడానికి స్టీరింగ్ పట్టింది. తన కాళ్లపై తాను నిలబడ్డమే కాదు, ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. పురుషులే ఎక్కువగా కనిపించే ఆటో డ్రైవింగ్ రంగంలోకి అడుగుపెట్టి తన ఆత్మవిశ్వాసంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహబూబాబాద్ యువతి బట్టు సరస్వతి కథ ఇది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్బీజీ నగర్కు చెందిన బట్టు సరస్వతి చిన్నతనం నుంచే కష్టాలతోనే ప్రయాణం సాగించింది. 2 కుమార్తెలు పుట్టడంతో కుటుంబ బాధ్యతలను విస్మరించిన తండ్రి భార్య, పిల్లలను వదిలి వెళ్లిపోయాడు. అప్పటినుంచి తల్లి భద్రమ్మే కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ 2 కుమార్తెలను పెంచి పెద్ద చేసింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరస్వతి చదువును మాత్రం ఆపలేదు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇంటర్ విద్యను పూర్తి చేసింది. చిన్నతనం నుంచే కష్టాలను దగ్గరగా చూసిన సరస్వతికి కుటుంబం అంటే బాధ్యత అని తెలుసుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం తల్లి అనారోగ్యానికి గురికావడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. వైద్య ఖర్చులు పెరిగాయి. ఇంటి అవసరాలు, కుటుంబ బాధ్యతలు ఒకవైపు, ఆదాయం మరోవైపు. ఆ సమయంలో పరిస్థితులను చూసి వెనక్కి తగ్గలేదు సరస్వతి. కుటుంబాన్ని ఎలాగైనా నిలబెట్టాలనే ధైర్యంతో ఓ నిర్ణయం తీసుకుంది. ఇంటిని తనఖా పెట్టి ఆటో కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆటో డ్రైవింగ్ నేర్చుకుని స్టీరింగ్ను తన చేతుల్లోకి తీసుకుంది. రోడ్లపై ఆటో నడుపుతూ వచ్చిన ఆదాయంతో తల్లి వైద్య ఖర్చులు భరిస్తూనే కుటుంబ అవసరాలను తీర్చుకుంటోంది. మా డాడీ నేను కడుపులు ఉన్నదని నన్ను వదిలేసిపోయిండు. మమ్మల్ని చిన్నప్పుడు అమ్మని చాలా కొట్టిండు. చిన్న మీద కొంచెం చిట్టుకపోయింది. చిట్టుకపోతే ఫస్ట్ 20,000 10,000 అయింది ఖర్చులు. ఇప్పుడు 4,000 5,000 వెళ్తుంది. ఇప్పుడు నేను అంటే మా అక్క ఇటు కాలేజీ పోసుకుంటా ఇప్పుడు మిషన్ తీసుకుంది. ఒక 12,000 అయింది. దానికి ఇటు కట్టలేక ఇంట్లోమో ఒక జాకెట్కి 1500 రూపీస్ వస్తుంది. ఇంట్లో సరిపోలేదని నేను ఇక చూసి ఇంటి పట్టాలు పెట్టి నేను ఆటో తీసుకుంటే మార్నింగ్ 1 నెల నుంచి ఆటో తోలుతున్నా. ఆటో స్టీరింగ్ పట్టిన తొలి రోజుల్లో ఎన్నో రకాల అనుభవాలు ఎదురైనా సరస్వతి వెనక్కి తగ్గలేదు. పురుషులే ఎక్కువగా కనిపించే ఈ వృత్తిలోకి ఓ మహిళగా అడుగుపెట్టడాన్ని సవాలుగా తీసుకుంది. కుటుంబ పరిస్థితులు తన ధైర్యాన్ని పరీక్షించిన ప్రతిసారీ మరింత పట్టుదలతో ముందుకు సాగింది. ఆటో నడపడం కేవలం ఉపాధి కోసం తీసుకున్న నిర్ణయంగా మొదలైనా అది క్రమంగా ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మారింది. తాను సంపాదించగలనని, తన కుటుంబాన్ని తానే నిలబెట్టుకోగలనని నిరూపించింది. కుటుంబ బాధ్యత కోసం స్టీరింగ్ పట్టిన సరస్వతి ప్రయాణం ఇప్పుడు స్ఫూర్తిగా మారింది. మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించగలరని తన చేతలతోనే చూపించింది. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అవకాశాల కోసం ఎదురు చూడకుండా తనకు తానే ఓ అవకాశాన్ని సృష్టించుకుంది. తల్లి చికిత్స బాధ్యతను తీసుకోవటంతో పాటు అక్కకు కూడా అండగా నిలుస్తోంది. ఒకప్పుడు కుటుంబానికి భారం కాకూడదనే ఆలోచనతో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచే స్థాయికి చేరింది. ఎవరేం భయపడట్లే. నాతో కిరాయి ఉంటే ఏమైనా వస్తువులు అన్న వాళ్ళు కొంతమంది ఇట్లా ఉండాలి, లేడీస్ ఎవరితో భయపడొద్దని చెప్తారు. వాళ్ళు కూడా కిరాయిలు ఇస్తారు. బ్యాంక్ లో నుంచి ఆదుకోవాలని కోరుకుంటున్నారు. సరస్వతి ధైర్యం, కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నాయి. మహిళ అంటే కొన్ని పనులకే పరిమితం కావాలనే ఆలోచనలకు తన జీవితం ద్వారా సమాధానం చెబుతోంది. పని ఏదైనా గౌరవమేనని, కష్టపడే మనసునుసు ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తోంది. కుటుంబం కోసం ఓ యువతి తీసుకున్న చిన్న నిర్ణయం ఇప్పుడు ఆమె జీవితానికే కాదు, తనను చూసే ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా మారింది.